చెప్పి బాహాటంగా చెప్తున్నారు. రైట్. అంటే గతంలో మనం చూసాం కదండి, భీమవరం గాజువాకల్లో పోటీ చేసి రెండవ స్థానానికి మాత్రమే పరిమితం అయ్యారు. మరొకసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారని వైసీపీ నాయకులు ఒకవైపు జోస్యం చెబుతూనే అక్కడ శస్త్రాల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మిథున్ రెడ్డి అక్కడ చాలా సీరియస్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి. దాంతోపాటు కడప నుంచి కూడా చాలా గ్యాంగ్ అక్కడ దిగింది, అక్కడ పోల్ మేనేజ్మెంట్ ఎలక్షనీరింగ్ అంతా చేస్తోంది అనే ప్రచారం మనం సోషల్ మీడియాలో అది చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటినీ తట్టుకుని పవన్ కళ్యాణ్ సునాయాసంగా అక్కడ గెలవగలుగుతారా? గెలుపు నల్లేరు మీద నడకేనా, లేకపోతే నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు అక్కడ పిఠాపురంలో ఉన్న కాఫీ హోటల్లో కానీ చిన్న చిన్న టీ స్టార్ లో కానీ ఉదయం పూట బయట వ్యక్తులు కాఫీలు తాగుతుంటే మీరు ఏ ఊరండి? కడప. ఎక్కడేం పని మీకు? సిగ్గు జ్వరం లేకుండా ఎందుకు వచ్చారు ఇక్కడికి అని రిక్షా కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఓడించడానికి మీ తాడేపల్లి ప్యాలెస్ మిథున్ రెడ్డి ఎవరండి? ఎక్కడో ఎంపీ అతను స్థానం అతను గెలుచుకోమనండి ఈసారి. అతనే డిఫెన్స్ లో పడిపోయాడు. కాబట్టి వీళ్ళెవరు అజమాయిషీ చేయటానికి? వేరే ఊరు నుంచి అంతా అపధర్మ ముఖ్యమంత్రి ఇప్పుడు నడుస్తున్నది గవర్నమెంట్ కాదండి, ఎలక్షన్ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఇది ప్రజలు దురహంకారానికి, ఒక అహంకారానికి, ఒక పేదవాడికి, ఒక బడుగు బలహీన వర్గానికి జరిగే పోరాటమే ఇది. వాళ్ళు ఏంటంటే ధన మతంతో అధికార మతంతో కొట్టుకుంటున్నారు. వారిని దించడానికి, గద్దె దించడానికి ఒక పిఠాపురం కాదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం సమాయత్తం అయింది. వాళ్ళు సిద్ధం అంటున్నారు. మేము మా యుద్ధం ఎన్నికల ఓటు బ్యాలెట్ తోటి చెప్తాం. మేము పిఠాపురంలో అయితే 1,00,000 మెజార్టీ తగ్గదండి. ఆ వంగాగీత గారుని అంటున్నారు ఆడవాళ్ళే. ఒక ఆమె అయిపోవడం వల్ల మేము గట్టిగా మాట్లాడలేకపోతున్నాం, గౌరవిస్తాం. కాబట్టి ఎన్నికల క్షేత్రంలో ఉంది కాబట్టి, ఆ దుర్మార్గమైన పార్టీలో ఉంది కాబట్టి మేమేమి ఎక్కువ మాట్లాడలేము. కాబట్టి విజయం మాకు నల్లేరు మీద నడకేనండి. కానీ చాలా మంది రీసెంట్గా